హల్దీ అవుతుంది ఈరోజు. హలో ఎవ్రీవన్, పెళ్లి కోసం అయితే లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నామండి. చూసారా ఎన్ని బ్యాగులు అయ్యాయో అసలు. మేము హల్దీకి అయితే రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. మధ్యలో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో రెడీ అయ్యి నేను దేవు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం హల్దీ కోసం అని చెప్పేసి. నీకు అనిపించదా ఇంత క్యూట్ పిల్లం నాకు ఎట్లా దొరుకుతుందో? మేమైతే దేవ్ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. మేమే లాస్ట్ అనమాట. అందరు వచ్చేసారు దేవ్ వాళ్ళ ఇంటికి. స్వీటీ వాళ్ళు, బిందు వాళ్ళు అందరు వచ్చేసారు, మా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. అందరం ఒకేసారి స్టార్ట్ అయ్యాం. బట్ నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసరికి లేట్ అయింది. ఇక్కడ హల్దీ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. చూసారా మా బుజ్జి తల్లి సగం పిల్క పీకేసుకుని. ఇక్కడైతే పెళ్లి కొడుకు హల్దీ కోసం రెడీ అవుతున్నాడు అనమాట. మేకప్ వాళ్ళు వచ్చేవారికి మా బిందు పాపని టచ్అప్ గర్ల్ అయిపోయింది దేవికి అసలు. ఇక్కడ మేము ఇక కుంకుమ పెట్టి రెడీ చేస్తున్నాము పెళ్లి కొడుకుని హల్దీ కోసమని. పైననేమో ఫోటోషూట్ జరుగుతుందనమాట. అసలు క్లైమేట్ చూసి అయితే మేము వర్షం పడుతుంది అనుకున్నాము. వర్షం పడితే ఈ ఈవెంట్ మొత్తం ఖరాబ్ అవుతుంది అనుకున్నాం. హలో సీఎం. హల్దీకి అంతా సెట్ అయిపోయిందండి. డెకరేషన్ కూడా మొత్తం రెడీ అయిపోయింది. ఫోటోగ్రాఫర్స్ డెకరేషన్ వాళ్ళు అంతా సెట్ చేసుకున్నారు. ఇక్కడ బయట ఫోటోషూట్ జరుగుతుందనమాట. ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి ఇట్లా ఫోటోషూట్ జరుగుతుంది. అసలు చూసారా వెదర్ అయితే గాలి మస్తు వస్తుండే. మేము అనుకున్నాం ఇక వర్షం పడుతుంది అనుకున్నాం యాక్చువల్గా. దేవ్ నాన్ బియ్యం తిన్నాడేమో, అందుకే ఇంత ఎండాకాలంలో సడన్గా వర్షాలు పడుతున్నాయి ఏందా అని అనుకున్నాం అనమాట. బట్ దేవుడి దయ వల్ల ఈవెంట్ ఖరాబ్ కాకుండా జస్ట్ గాలి వచ్చింది, మబ్బు వచ్చింది తప్ప వర్షం అయితే రాలేదనమాట. ఇక్కడ ఆంటీ అంకుల్ తోటి ఫొటోస్ దిగుతున్నాడు మా దేవ్. ఇక్కడేమో మేము కపుల్ రీల్స్ ట్రై చేసాము. ఇక్కడ మిస్టేక్ జరిగింది, ఏంటో గుర్తు పెట్టండి ఒకసారి. ఇక హల్దీ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిందండి. అప్పటికే లేట్ అయిపోతుందని హల్దీ ఈవెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మేము వాళ్ళ రిలేటివ్స్ అందరు పెట్టే వరకు పక్కకి వెళ్ళి మేము ఫోటో షూట్ చేసుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ అంటే మ్యాండేటరీ కదా. సో వాళ్ళందరూ అయిపోయాక మనం వచ్చి చేద్దాంలే అని చెప్పేసి మేము సైడ్కి వెళ్ళి ఫొటోస్ అవి ఇవి తీసుకొని ఉండే. ఇక్కడ మా ఆర్నిక పాప ఏమో ఆడుకుంటుంది. బొమ్మ లెక్కనే ఉంది కదండి అసలు. ఆ ఫ్రాక్లో అయితే ఎంత క్యూట్ అనిపించింది నాకు. మా దిష్టి తాకుతుందేమో అనుకున్నాం మేమైతే. ఎంత క్యూట్ ఉందో ఆ ఎల్లో కలర్ బంతిపూ లెక్కనే ఉంది యాక్చువల్గా. అది మీరు కూడా దిష్టి పెట్టకండి దానికి. ఎంత బాగుందో కదా. మంచి కూర్చొని ఆడుకుంటుంది అక్కడ ఫ్లవర్స్ తోటి. ఇద్దరు అక్కా చెల్లెలు కూర్చొని ఆడుకుంటున్నారు అనమాట. పెళ్లిలో కూడా అంతే మంచిగా మండపంలో కూర్చొని ఆడుకున్నారు. వాళ్ళకి ఏదైనా పువ్వులు ఏమైనా ఆడుకునే దొరికితే వాటితోనే టైం స్పెండ్ చేస్తారు. ఇక్కడైతే మేము దేవుకి గిఫ్ట్ ప్రజెంట్ చేస్తున్నామండి. సపరేట్ ఇవ్వడం కంటే అందరం కలిసి ఒకటి ఇచ్చినాం అనుకోని యూస్ఫుల్ ఉండేది ఇస్తే మంచిదని చెప్పేసి అందరం కలిసి ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేశాము. దీస్ ఆర్ మై పీపుల్ అనమాట. వీళ్ళు నా మనుషులు అని చెప్పుకుంటూ ఉంటారు కదా, అది వీళ్ళే. వాళ్ళు ఏంటంటే మనం జడ్జ్ చేయరు మనల్ని. మనం ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు, మనల్ని జడ్జ్ చేయరు. అలాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం అండి. టచ్ వుడ్ ఇప్పటివరకు అయితే మా బాండింగ్ ఎప్పుడు ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. అండ్ ఎలా అంటే వీళ్ళు ఇప్పుడు నేను అక్కడ నా ప్రజెన్స్, నేను అక్కడ ఉన్నా లేకపోయినా నా గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడినారు అనుకో, అట్లా మాట్లాడనివ్వరు. వాళ్ళే మన వాళ్ళు అనమాట. మనం లేకపోయినా కూడా మన పేరుని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే మన వాళ్ళు. అంతేగాని మనం ఉన్నప్పుడు మంచిగా ఉండి మన వెనకాల మనల్ని ఎవరైనా బ్లేమ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా సైలెంట్గా చూసే వాళ్ళు అయితే మన వాళ్ళు కాదు నా ఒపీనియన్లో. బేసిక్గా మేము అందరం కలిస్తే నవ్వుతూనే ఉంటామండి. అసలు టైమే తెలియదు మాకైతే. ఇక్కడెక్కడి ముచ్చట్లన్నీ గుర్తొస్తాయి. కుళ్ళు జోక్స్ వేసుకొని నవ్వుతూనే ఉంటాం అనమాట. మాకు జోక్స్ కూడా అవసరం లేదు, ఒకరినొకరు చూసినా కూడా నవ్వు వస్తుంది. సో మంచిగా అనిపిస్తుంది. మేము అందరం కలిస్తే మాకు టైం అసలు తెలియదు. ఇట్లా మేమైతే దేవుని ఎంత ఆట పట్టించాలో అంతా పెళ్ళికి ముందే ఆట పట్టించేస్తాం అనమాట. ఎందుకంటే పెళ్ళైనాక అంత ఫ్రీడమ్ ఉండదు, మనం కూడా అంత ఇష్టం వచ్చినట్టు అనలేమని చెప్పేసి.
ఇక్కడ ఇక్కడ కూర్చోబెట్టపోయారు కూర్చోబెట్టపోయారు. అక్క నువ్వు కూడా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఒకసారి ఈ ఫోన్ పెట్టుకోరా 1 మినిట్ పట్టుకోండి ఇట్లనే పెట్టుకోండి. మిస్టర్ దేవేందర్ మా దేవేందర్ పెళ్ళి హల్దీ అవుతుంది ఈరోజు. మళ్ళీ కోరస్ స్టార్ట్ 4 సార్లు అవుతుంది. నాన్న 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 నువ్వు పోయి ఇక్కడ వచ్చేసి వాళ్ళ రిలేటివ్స్ ఆట పట్టిస్తుంటే వెనకాల మా వాళ్ళు మొత్తం జోక్స్ వేసుకుంటూ నవ్వుతున్నారు అనమాట. Okay, please look here. ఫాలో అయితే అబ్బాయి అంటే లేపండి అందరూ. అన్నా ముందుకు రండి అన్న దేవేంద్రన్నా అందరూ వచ్చారు. రైట్ ఓకే ఓకే నెక్స్ట్ ఆడ ఉండి అయిపోయిందరా. రెడీ అందరు ఒకసారి లుక్ హియర్ రెడీ స్మైల్. One, two, three. ఇప్పుడు అందరూ ఒకటేసారి మీరు ఇట్లా పెట్టండి అన్న వాళ్ళు అరుస్తున్నప్పుడు. అందరూ ఒకసారి ఓకే 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 రెడీ అన్న మీసాలు మీరు పెట్టుకోండి.
అన్నట్టు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను దేవుడి ఎంగేజ్మెంట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి వీడియో మీకు కనిపిస్తుంది, చూడండి. మేమైతే హల్దీలో మస్తు ఎంజాయ్ చేసినామండి. ఎంత ఎంజాయ్ చేయాలో అంత చేసినాం అనమాట. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డాన్స్లు అవన్నీ పెట్టాను నేను. కొన్నిటికి సాంగ్స్ తీసేసాను, ఎందుకంటే కాపీరైట్లు ఏమొస్తుందని కొన్నిటికి సాంగ్స్ కూడా తీసేసాను. అక్కడక్కడ మ్యూట్ కూడా ఉంటుందన్నమాట. బేసిక్గా దేవ్ అంతగా డ్యాన్స్ చేయడనమాట. ఇక హల్దీలో ఆయన వదిలిపెట్టకుండా ఎట్లయినా ఆయనతో డ్యాన్స్ వేయించాలని చెప్పేసి ఫ్రెండ్స్ అందరు కలిసి ఆయనతోనైతే స్టెప్పులు అయితే వేయించిండ్రు. మస్తు నవ్వొచ్చింది నాకు. అంటే ఎప్పుడు దేవుని ఇట్లా చూడలే అనమాట. సో అందుకని చెప్పేసి మస్తు నవ్వొచ్చింది. అలాగే మన ఛానల్కి స్టే ట్యూన్డ్ అండి, ఎందుకంటే ఇంకా దేవ్ పెళ్లి వ్లాగ్స్ వస్తాయి. అలాగే కొత్త కొత్త కంటెంట్ మేము ముందుకు వస్తూనే ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అయితే మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఏ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మనం వీడియో పెట్టగానే ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొన్ని వాటర్ పెట్టుకున్నా లాస్ట్ షాట్ మనకు రాలం కాదు కదా, పూల మీద పోయాలి చూడు. 1 2 3 పూల మీద పగ పెడితే నువ్వు ఎంత కట్టడం పోతావు.
మీకు ఇక్కడ ఈ స్టెప్స్ చూసి అర్థమవుతుంది కదా, చాలా ఫేమస్ సాంగ్ అండి. ఈ స్టెప్స్ చూసి ఆ సాంగ్ ఏందో కింద కమెంట్లో చెప్పండి. ఆ స్టెప్స్ చూస్తేనే అర్థమైపోతుంది, ఎందుకంటే చాలామంది దీనికి రీల్స్ చేశారు. చాలా ట్రెండ్ అయిన సాంగ్ అనమాట. ఇది సాంగ్ ఉంది, బట్ నేను పెట్టినట్లయితే అది కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది అనమాట. సో ఎరేజ్ చేయాల్సి వచ్చింది సాంగ్ని. మీరు కింద సాంగ్ ఏందో కమెంట్లో చెప్పండి నాకు. కానీ మేము దేవు పెళ్ళిలో చేసిన రచ్చ అనమాట. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం బేసిక్గా ఈ పెళ్ళి కోసం, అందుకని చెప్పేసి Okay.